నమస్తే అండి. సో క్వాంటమ్ మెకానిక్స్ నెక్స్ట్ క్లాస్ అండి. ప్రాబబిలిటీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇంకొంత టాపిక్ ఉంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఏ పార్టికల్ ఫర్ a classical object. In classical mechanics, we can find the position and momentum of a classical particle, exactly and simultaneously. So the wave function, the momentum, the wave function can be expressed in terms of position and momentum for a classical object. Okay, so but in quantum mechanics, we cannot find the position and momentum of a particle at a time simultaneously. Okay, so we have let us consider a particle of mass m, and it is moving with a velocity v. In quantum mechanics, it assumed as a group of waves. Okay, మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇదంతాను. ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను. సో ఎలా మనం ఒక ఎలక్ట్రాన్ అక్కడ ఉంది అని ఎలా మనం అజ్యూమ్ చేస్తాము? ఒక గ్రూప్ ఆఫ్ వేవ్స్, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్ మ్యాక్సిమం ఉంటే, ఇఫ్ ద వేవ్స్ ఆర్ కన్స్ట్రక్టివ్గా మనకి అక్కడ సూపర్పోజ్ అవుతుంటే అక్కడ మనకు అక్కడ పార్టికల్ ఉందని, నెయిదర్ దెర్ ఈజ్ నో డిస్ట్రక్టివ్గా ఉంటే కనుక అవి అక్కడ పార్టికల్ లేదని మనం అజ్యూమ్ చేస్తాం. సో వీటిని ఏమందామండి? నోడ్స్ అంటాం. సో ద పార్టికల్ మే బి present between any two nodes. Okay, the particle may be present between any two nodes. Okay, so these are nodes in quantum mechanics. The particle may present between any two nodes. Okay, but in classical mechanics, according to classical object అయితే we can find the position at any time. Okay, so simultaneously position ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ momentum ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, బికాజ్ ఇట్ ఈస్ ఏ మ్యాక్రోస్కోపిక్ పార్టికల్ అవుతుంది కాబట్టి మనం వీ కెన్ సీ ఇట్ విత్ అవర్ నేకెడ్ ఐస్. ఓకే, సో ద ప్రాబబిలిటీ అవసరం లేదు, బట్ క్వాంటమ్ ఆబ్జెక్ట్ మాత్రం వీ కెన్ ఫైండ్ ఓన్లీ ద ప్రాబబిలిటీ. ఎగ్జాక్ట్ పొజిషన్ మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయలేం ఫర్ ఏ క్లాసికల్ క్వాంటమ్ ఆబ్జెక్ట్. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్ p ఈజ్ ఈక్వల్ టు between x1 and x2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. x1 to x2 psi1 psi star psi dx. Okay, so why probability? Because we cannot find exactly for a quantum object, that is the microscopic object ki exact ga manam find out cheyalam. So only we can find the probability. It is between any two nodes. Okay, సో మనం నేను 1 dimensional బాక్స్ తీసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు మనం ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్స్ చూద్దాం. 0 to l, l/2 to l, అండ్ l to l, 3l/4 అండ్ 3l/4 to l మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది x టెండ్స్ టు x అనమాట, అలాంగ్ x యాక్సిస్. సో నెక్స్ట్ చూద్దామండి. సో ఫస్ట్ మనం 0 to l/2 ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫ్రీ పార్టికల్ ఇన్ 1 dimensional బాక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందండి? 0 to l/2 ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఉంది. సో మనం ద ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో p ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to l/2 కదండి, 0 to l/2 psi star psi dx. సో దట్ ఈస్ psi star psi ఏమవుతుందండి? 2/l ఇంటూ సైన్ స్క్వేర్ pi x by l. ఓకేనా, pi x by l dx అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 2/l ఇంటూ ఇంటిగ్రల్ 0 to l/2 1 మైనస్ కాస్ 2πx by l by 2 కింద రాసుకోవచ్చు కదండి. కాస్ 2πx by l by l/2 dx కింద రాసుకోవచ్చు. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత అవుతుందండి? 1/2 బయటకు వచ్చేస్తే సో ఇక్కడ ఎంత అవుతుందండి? 2/l ఇంటూ 1/2 ఇంటూ దీన్ని చేసుకుంటే మనకి x అవుతుంది. x 0 to l/2 అండ్ మైనస్ ఎంత అవుతుందండి? సో కాస్ 2πx by l/2కి ఎంత అవుతుంది?
సైన్ అవుతుంది, సైన్ 2πx/l. సో సైన్ 2πx/l ఇంటూ 2πx/l l బై 2πx/l బై 2π/l. ఓకే, సో 2π/l అండి, 2π/l ఇంటిగ్రల్ 0 to l/2. సో 0 to l/2 సైన్ 0 0 అవుతుంది. ఇది ఇక్కడ ఎంత అవుతుందండి, l/2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, l/2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ టర్మ్ అంతా కూడా మనకి 0 అవుతుంది. ఇంకేం మిగులుతుంది, ఈ టర్మ్ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ కూడా ఈ 2 క్యాన్సిల్ అవుతాయి, 1/l ఇది ఈ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఉండదు. నెక్స్ట్ ఏమవుతుందండి, సో మనకి ఎంత వచ్చిందండి, అక్కడిగా 1/2 మాత్రమే వచ్చింది. అంటే 0 to l/2 ఎంత అవుతుందండి, 0 to l/2 ఎంత అవుతుందండి, ఓన్లీ మనకి 1/2 వచ్చింది. అంటే సో ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్ 0 to l/2 ఎంత అవుతుందండి, 1/2. సో ప్రాబిలిటీ ఎంత అవ్వాలండి, ఫైనల్గా టోటల్ ప్రాబిలిటీ ఎంత అవ్వాలి మనకు ఆల్రెడీ తెలుసు, 1 అవ్వాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడ కూడా l/2 to l కూడా 1/2 ఉంటుంది. ఓకే, బికాస్ ద టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్ ఈజ్ 1 కాబట్టి సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అండి, 1/2. 0 to l/2 1/2, అలాగే l/2 to l కూడా మనకి ఎంత అవుతుందండి, 1/2 అవుతుంది. ఓకే, 1/2. సో అది ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ మనం ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్ ఇన్ 1 dimensional బాక్స్ బిట్వీన్ 0 to l/4 ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు మనం l/2 ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇప్పుడు l/4 ఫైండ్ అవుట్ చేద్దాం, 0 to l/4. ఓకే, సో సేమ్ ఇందాకట్లాగే సో psi ఈజ్ ఈక్వల్ టు √2/l sin nπx/l కాబట్టి సో దాన్ని సాల్వ్ చేశాను 0 to l/4కి. సో దాన్ని ఎలా సైన్ స్క్వేర్ని 1 - cos 2πx/l/2 కింద రాసుకున్నాను. 1/2 2 క్యాన్సిల్ అవుతాయి, 1/l మిగులుతుంది. ఇక్కడేమో x వస్తుంది, 0 to l/4 అండ్ సో 2πx/l కాబట్టి ఇది l/2π మల్టిప్లికేషన్ అవుతుంది. సో సైన్ 2πl/4ని సబ్స్టిట్యూట్ చేశానండి. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ అండ్ l సబ్స్టిట్యూట్ చేశాను, సైన్ 0 సబ్స్టిట్యూట్ చేశాను. సో ఇక్కడ ఏమవుతుందండి, సో 2 ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో అప్పుడు మనకి ఎంత అవుతుందండి, l/2π మాత్రమే మిగులుతుంది, π/2 l క్యాన్సిల్ అవుతుంది. అలాగే సో π/2 మిగులుతుంది. సో దట్ ఈజ్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 0 0 కాబట్టి సో మనకి మొత్తం టోటల్గా ఎంత అవుతుందండి, l/2π మాత్రం మిగులుతుంది. ఇక్కడ ఎంత మిగులుతుందండి, l/4 మిగులుతుంది. అంటే సో ద ప్రాబిలిటీ ఫైండింగ్ అండ్ పార్టికల్ ఇన్ 1 dimensional బాక్స్ బిట్వీన్ ద లిమిట్స్ 0 to l/4 ఈజ్ 1/4 minus 1/2π 1/4 minus 1/2π. ఓకే, సో 0 to l/4 ఎంత అవుతుందండి, 1/4 minus 1/2π 2π అవుతుంది. అట్లానే సేమ్ టు సేమ్ మనకి 3l/4 minus l ఎంత అవుతుందండి, 1/4 plus 1/2π అవుతుందండి. 1/4 plus 1/2π అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ అట్లానే మనం l/4కి అండ్ l/2కి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అదెంత అవుతుందంటే 1/4 ప్లస్ 1/2π అవుతుంది. సో అలాగే l/2కి 3l/4కి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదెంత అవుతుందంటే 1/4 ప్లస్ 1/4 మైనస్ 1/2π అవుతుందండి. సో ఇవి డైరెక్ట్గా ఇస్తారండి బిట్స్, ఒకవేళ ఇచ్చినా ఇవ్వచ్చు. మనం ఇదంతా సాల్వ్ చేయకుండా జస్ట్ ఒక చిన్న టెక్నిక్తో మనం ఇవన్నీ కూడా రిమైండర్లో ఉంచుకోవచ్చు కాబట్టి చెప్తున్నాను. సో టోటల్గా ప్రాబిలిటీ అనేది 1 అవ్వాలి కాబట్టి 0 to l/2 l/2 to l కూడా హాఫ్ అవుతాయి. సో అలాగే సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఏ పార్టికల్ ఇన్ ఏ 1 dimensional బాక్స్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్ అండి, ద వేవ్ ఫంక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ ఈజ్ గివెన్ యాజ్ psi of x is equal to 1/√a e power minus mod x by a. Find the probability of finding the particle in the region -a less than x less than a.
సో ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్ మనకు ఆల్రెడీ తెలుసు. పి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఇంటిగ్రల్ -a to a సై స్టార్ సై డిఎక్స్. కాబట్టి దీన్ని ఎలా మాడ్యులస్ ఆఫ్ సై ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సై ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ కింద రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, -a to a. సో మాడ్యులస్ ఆఫ్ 1/a e పవర్ -2 mod x by a dx. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, 1/2 కింద రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి, -a to a కాబట్టి దీన్ని 0 to a కింద రాసుకొని 2 బయటికి తీసుకోవచ్చు. సో 2/a ఇంటిగ్రల్ 0 to a e పవర్ -2 mod x by a dx. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు అండి నెక్స్ట్. సో 2/a ఇంటూ e పవర్ x by 2 by e పవర్ -2 mod x by a by -2 by a ఇంటిగ్రల్ లిమిట్స్ 0 to a. సో ఇది క్యాన్సిల్ అవుతాయి, మైనస్ మిగులుతుంది. సో మైనస్ ఆఫ్ e పవర్ -2 a by a to a by minus e power 0. So that is equal to a cancel అవుతుంటే that is equal to 1 minus e power -2. So the probability, this is the probability of finding the particle. Okay, this is the probability of finding the particle between -a to a. Okay, so another problem. Next problem అండి, the wave function of a particle is given by psi of x is equal to a e power - x square by a square plus ikx if p1 and p2 represents the probability of finding the particles in the range of a to a plus dA and 2a to 2a plus dA. Find p1 by p2, find out చేయమన్నాడు. సో p1 is the probability of finding the particle between a to a plus dA. సో the probability of finding, సో ఫస్ట్ మనం psi of x ని ఎట్లా రాసుకుందాం చూడండి. psi of x is equal to a e పవర్ -x square by a square plus ikx ని. సో దీన్ని ఎలా రాసుకుందాం, a e పవర్ -x square by a square into e పవర్ ikx కింద రాసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ ఏంటంటే p1 is the probability of finding the particle between x in the range of a to a plus dA. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అండి, ఇంటిగ్రల్ a to a plus dA psi ఆఫ్ హోల్ స్క్వేర్ కదా, mod psi of x హోల్ స్క్వేర్, psi హోల్ స్క్వేర్ dx. ఓకే, అలాగే p2 ఈజ్ ఈక్వల్ టు, p2 ఎంత అవుతుందండి, p2 ఈజ్ ఈక్వల్ టు p2 అంటే ఇట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్ బిట్వీన్ x 2a to 2a plus dA. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2a to 2a plus dA mod psi of x whole square dx. ఓకే, దిస్ ఈజ్ గివెన్. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, p1 by p2 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి, సో p1 by p2 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో mod హోల్ స్క్వేర్ కదా, సో a స్క్వేర్ mod a స్క్వేర్ e పవర్ ikx ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి p1 by p2 ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఓన్లీ మనకి ఏమొస్తుందండి, -2x square by a square. x లిమిట్ ఎంత, x ఈజ్ ఈక్వల్ టు a కదండి. సో dA ఈజ్ వెరీ స్మాల్ కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేస్తాను. సో a స్క్వేర్ e పవర్ -2x square by a square ఎంతండి, x ఈజ్ ఈక్వల్ టు 2a. సో ఈ a స్క్వేర్ కూడా క్యాన్సిల్ అవుతాయి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే -2a square by a square by ఈ పవర్ -2 4a square 2 into 4a square by a square. సో a square క్యాన్సిల్ అవుతుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -2 by ఈ పవర్ -8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, -2 + 8 ఎంత అవుతుంది, ఈ పవర్ -2 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 6. ఓకే అండి, ఇలా కూడా అడగచ్చు. సో p1 by p2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 6. సో నెక్స్ట్ అండి, మోస్ట్ ప్రాబబుల్ వాల్యూ. సో
ప్రాబబిలిటీ అంటేనే ఒక మన ఎజంప్షన్. ఓకే, సో ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి, బిట్వీన్ 9 to 5 ఎక్కడ ఉండొచ్చు, మ్యాక్సిమం టైము స్కూల్లో ఉండొచ్చు. అదే 5 దాటితే మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి, ఇంట్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒక స్టూడెంట్ని. అలాగే అంటే ఓన్లీ మనం ప్రాబబిలిటీయే చెప్పగలం, బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్. ఓకే, సో అలాగే ఒక పార్టికల్ ఉందనుకోండి, బిట్వీన్ ఎలక్ట్రాన్ ఉంది, ఒక పార్టికల్ ఉంది ఇన్ ఏ 1 dimensional బాక్స్. 1 dimensional బాక్స్ తీసుకున్నాము. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 గ్రౌండ్ స్టేట్, n ఈజ్ ఈక్వల్ టు 2 ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. సో సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి మనకి, మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం, √2πl sin n by x by l, వేర్ n ఈజ్ ద స్టేట్. ఓకేనా, సో మోస్ట్ మినిమం ప్రాబిలిటీ ఎక్కడ ఉండొచ్చు, ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 చూద్దాం. సో మినిమం ప్రాబిలిటీ అంటే ఇప్పుడు మనకి ఎంత అండి, సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంటే అంటే ఎక్కడ ఉంటుందో చూద్దాం. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 స్టేట్లో అవుతుంటే ఎక్కడ అవుతుంది, √2πl sin n by x by l. సో n ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1, x by sin n by x by l ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు sin pi x by l ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫర్ ద వాల్యూస్ ఆఫ్ x, ఏ వాల్యూస్కి సైన్ 0 అవుతుందండి, అక్కడ 0 అండ్ l, అంతే కదా. 0కి x ఈజ్ ఈక్వల్ టు 0కి ఎల్కి ఎంత అవుతుందండి, సైన్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో దట్ ఈస్ ఎక్కడ ఉంటుందండి, 0 to l. 0కి ఎల్కి మధ్యలో మనకి ఎంత అవుతుందండి, ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్ ఈజ్ 0. దట్ ఈస్ మినిమం ప్రాబిలిటీ. ఓకే, సో మినిమం ప్రాబిలిటీ మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది, బిట్వీన్ దట్ ఈజ్ l/2 దగ్గర ఫస్ట్ గ్రౌండ్ స్టేట్లో మనకి ద పార్టికల్ ఈజ్ ఫైండింగ్ మ్యాక్సిమం ప్రాబిలిటీ ఎట్ l/2, మినిమం ప్రాబిలిటీ ఎట్ 0 అండ్ l. ఓకే, సో అలాగే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంటే దట్ ఈస్ 2/l ఇంటూ సైన్ 2π x by l ఈజ్ ఈక్వల్ టు 0. సో మినిమం ప్రాబిలిటీకి చూద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 2π x by l ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్ x వాల్యూస్ ఎంత అవుతుందండి, అక్కడ 0కి అండ్ అలా ఆల్సో l/2, అలాగే l/l. సో l, ఓకే, సో ఎల్కి అంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో మనకి ఎలా ఉంటుందండి, సో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, దిస్ ఈజ్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. సో దట్ ఈస్ దిస్. సో 0 అండ్ l/2 అండ్ l, ఈ 3 ప్లేసెస్లో మనకి ఎలా ఉంటుందండి, ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్ ఈజ్ 0. ఓకే, సో బిట్వీన్ దీస్ 2 స్టేట్స్ అంటే l/4 అండ్ అలాగే 3l/4 దగ్గర మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ది పార్టికల్ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, సో మోస్ట్ ప్రాబబుల్ వాల్యూస్ అనేవి డిఫరెంట్ స్టేట్స్ని బట్టి మారుతూ ఉంటాయి. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ l/2 l దగ్గర మనకి మినిమం ప్రాబిలిటీ ఉంటుంది, దట్ ఈస్ 0. ఓకే, సో నెక్స్ట్ మనకి మోస్ట్ ప్రాబబుల్ పాయింట్, మ్యాక్సిమం, మినిమం అండ్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో మ్యాక్సిమం, మినిమం అండ్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ బిట్వీన్ దీస్ టూ అనమాట. పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ∂f by ∂x is equal to 0. Dou square f by ∂x less than 0, dou square f by ∂x greater than 0 and dou square f by ∂x is equal to 0. ఇది ఎక్కడండి, మ్యాక్సిమం ప్రాబిలిటీ అండ్ మినిమం ప్రాబిలిటీ అండ్ బిట్వీన్ దీస్ పాయింట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఓకేనండి, సో దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రాబబుల్ వాల్యూ అవ్వాలంటే మనకి అవ్వాలండి, dou square f by ∂x² ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంటే అది మనకి మ్యాక్సిమం ప్రాబిలిటీ. సో లెస్ దాన్ 0 అవుతుంటే మ్యాక్సిమం ప్రాబిలిటీ, గ్రేటర్ దాన్ 0 అవుతుంటే మినిమం ప్రాబిలిటీ, బిట్వీన్ దోస్ టూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, x². ఓకేనా, సో నెక్స్ట్ మోస్ట్ ప్రాబబుల్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో మోస్ట్ probable value, we know that P is equal to probability of finding the particle, we know
p is equal to integral mod psi square dx is equal to 0 dx. Okay, now probability of finding the particle is integral mod psi square dx. Okay, now so for maximum value అండి, that is most probable value, dou p by dou x is equal to 0. So that is equal to dou by dou x of integral mod psi square dx is equal to 0. సో ఇక్కడ ఇంటిగ్రల్ 0 అవుతుంది కాబట్టి సో దీన్ని ఎలా రాసుకోవచ్చండి నేను, దట్ ఈజ్ ఈక్వల్ టు డో mod psi స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఇంటిగ్రల్ 0 అవుతుంది కాబట్టి ఇంటిగ్రాండ్ 0 అవుతుంది. సో మ్యాక్సిమం వాల్యూకి కండిషన్ ఏంటి, మ్యాక్సిమం వాల్యూ దట్ ఈస్ ద మోస్ట్ ప్రాబబుల్ వాల్యూ కండిషన్, దట్ ఈస్ డో బై డో ఎక్స్ ఆఫ్ mod psi స్క్వేర్ is equal to 0. This is the condition for most probable value, that is the maximum value. So for minimum value ki minimum psi is equal to 0. So minimum ki psi is equal to 0, maximum value ki this is the condition. Dou by dou x of mod psi square is equal to 0. For minimum value psi is equal to 0. So then ఈ కండిషన్ అప్లై చేసి మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే. సో మనం ఒక 2 ప్రాబ్లమ్స్ చూసి అప్పుడు మనం క్లారిటీ తెచ్చుకోం. సో మోస్ట్ ప్రాబబుల్ వాల్యూస్ ఫర్ 1D బాక్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ చూద్దామంటే దట్ ఈస్ n ఈజ్ ఈక్వల్ టు 2. సో n ఈజ్ ఈక్వల్ టు 2 చూద్దాం. సో psi ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు వీ ఆల్రెడీ నో దట్ స్క్వేర్ రూట్ 2 బై l sin 2 పై x బై l sin 2 pi x by l. So sin 2 pi x by l. So for most probable value, so that is the maximum value for psi, we already find that dou by dou x of modulus of psi of x whole square is equal to 0. This is the condition for a particle for the maximum probability. So that is, so to find out this, so dou by dou x of mod psi square dx is mod psi square is equal to 0 find out చేద్దాం మనం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్, సో 2 by l sin square 2 pi x by l ఈజ్ ఈక్వల్ టు 0. సో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 by l sin square x 2 sin x cos x అవుతుంది కదా. సో 2 sin 2 pi x by l into cos 2 pi x by l. So x integration 2 pi by l is equal to 0. సో ఇవన్నీ జీరోలు అయిపోతాయి. సో మనకు ఓన్లీ ఏమో మిగులుతున్నాయండి, sin 2 pi x by l cos 2 pi x by l మాత్రమే మిగులుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 0. సో sin theta ఎక్కడ 0 అవుతుందండి, ఫర్ theta వాల్యూ. సో l/2 అండ్ 0 వాల్యూస్కి సైన్ అనేది 0 అవుతుంది. అలాగే కాస్ ఎప్పుడు 0 అవుతుంది, ఎక్స్ వాల్యూస్ l/4 అండ్ ఆల్రెడీ 3l/4 మాత్రమే 0 అవుతుంది. ఓకే, సో వీ గెట్ ది మినిమం వాల్యూ. సో ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చండి మనం, సో మినిమం వాల్యూస్ ఎట్ 0 అండ్ l/2 అండ్ l దగ్గర మనం మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మ్యాక్సిమం వాల్యూస్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి, l/4 అలాగే 3l/4 దగ్గర ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద ఫర్ 1D బాక్స్ ఇన్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. సో నెక్స్ట్ psi of x is equal to 2 alpha power 3/2 x e power alpha x for x greater than 0 and 0 for x less than 0. Find the most probable value of x. సో మన కండిషన్ ఏంటి, డో బై డో ఎక్స్ ఆఫ్ mod psi square x is equal to 0 అవ్వాలి. సో మనం ఫైండ్ అవుట్ చేసి అందులో మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో దానికోసం ఫస్ట్ ఏం చేద్దామండి మనం, డో బై డో ఎక్స్ ఆఫ్ mod psi square x దట్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్
mod psi square అంటే this value స్క్వేరింగ్ చేసుకుంటే దట్ ఈస్ 4 ఆల్ఫా క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ -2 ఆల్ఫా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి సో ఇదొక కాన్స్టెంట్ కాబట్టి దీన్ని తీసేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ -2 ఆల్ఫా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకుంటే 2x ఇంటూ ఈ పవర్ -2 ఆల్ఫా ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ -2 ఆల్ఫా ఎక్స్ ఇంటూ -2 ఆల్ఫా ఓకేనా ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మనం ఎక్స్ ఈ పవర్ -2 ఆల్ఫా ఎక్స్ని కామన్ తీసాం అనుకోండి. 2 మైనస్ ఎంత అవుతుందండి, ఇంకా 2 మైనస్ ఎక్స్ ఆల్ఫా టూ ఆల్ఫా ఎక్స్ మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు అప్పుడు ఏమవుతుందండి 2 మైనస్ 2 ఆల్ఫా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్ఫా అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్ఫాకి సో దట్ ఈస్ ద మోస్ట్ ప్రాబబుల్ వాల్యూ. దెన్ సై ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్ఫా ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి ఎంత అవుతుందండి 2. సో ఎక్స్ ప్లేస్లో మనం 1 ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయాలి. 3/2 ఎక్స్ ప్లేస్లో 1 ఆల్ఫా ఈ పవర్ 1 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా మైనస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందండి ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆల్ఫా పవర్ 3/2 2 ఆల్ఫా పవర్ 3/2 ఇంటూ 1 ఆల్ఫా ఈ పవర్ -1. This is the value. Most probable value is this one. Psi of x is equal to 2 alpha power 3/2 1 alpha e power -1. ఓకే, సో ఇలా కూడా అడుగుతారు. సో అప్పుడు మనకి ఈ కండిషన్ అనేది మనకి గుర్తుండాలి. దట్ ఈస్ డో బై డో ఎక్స్ ఆఫ్ mod psi square ఈజ్ ఈక్వల్ టు 0. సో అది చూజ్ చేసుకుని మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రాబబుల్ వాల్యూ. సో ఇన్ 3D హైడ్రోజన్ ఆటమ్ చూద్దాం మోస్ట్ ప్రాబబుల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో. సో వీ ఆల్ నో దట్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ పి ఎలా వస్తుందండి, డో పి బై డో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ సిన్స్ వీఆర్ ఫైండింగ్ ద రేడియల్ ప్రాబబిలిటీ ఇన్ 3 డైమెన్షన్ కాబట్టి మనం ఏం తీసుకోవాలండి, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకోవాలి కాబట్టి. బట్ పి ఈజ్ ఈక్వల్ టు వీ నో దట్ ఇంటిగ్రల్ mod psi square డీటౌ మనకు తెలుసు కదండి ఇది ఆల్రెడీ. సో డీటౌ అంటే మనం ఫర్ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ డీటౌ ఈజ్ r² dr sin theta d theta d5. సో ఫర్ మోస్ట్ ప్రాబబుల్ వాల్యూ ఇన్ 3 డైమెన్షన్ ఏమవుతుందంటే డో బై డో ఆర్ ఆఫ్ ఇంటిగ్రల్ mod psi square r² dr sin theta d theta d5 is equal to 0. But these not giving the position. ఓకేనా, నాట్ గివింగ్ ది పొజిషన్ కాబట్టి మనం ఈ టర్మ్ తీసేయచ్చు. సో ఓన్లీ మనకి ఏ టర్మ్ ఉంటుందండి, డో బై డో ఆర్ ఆఫ్ mod psi square r² dr మాత్రమే మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రల్ 0 అవుతుంటే ఇంటిగ్రాండ్ 0 అవ్వాలి కాబట్టి. సో ద మోస్ట్ ప్రాబబుల్ వాల్యూ ఇన్ 3 డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం చేయాలి, 0 r² కూడా ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో డో బై డో ఆర్ ఆఫ్ mod psi square r² ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఇన్ 3 డైమెన్షన్. అదే 1 డైమెన్షన్ అయితే డో బై డో ఎక్స్ ఆఫ్ mod psi square ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంటే సరిపోతుంది. బట్ టు ఫైండ్ ద మోస్ట్ ప్రాబబుల్ వాల్యూ ఫర్ psi ఇన్ 3 డైమెన్షన్ we have to add r² also. So this is the formula for the probability, most probability for in hydrogen atom or any other 3 dimension properties. ఓకేనా, ఒక ప్రాబ్లం చూద్దామండి. సో నెక్స్ట్ అండి psi of x is equal to 1/√of pi a0 cube e power -r/a0. Find the most probable value. So for most probable value in 3 dimension we have the condition that dou by dou r of
మాడ్యులస్ ఆఫ్ సై స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దాన్ని ఫైండ్ అవుట్ చేసి మనం ఆర్ ఫైండ్ అవుట్ చేసి ఆర్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మోస్ట్ ప్రాబబుల్ వాల్యూ ఫర్ సై ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో సై ఆఫ్ ఆర్, సో సై ఆఫ్ ఆర్ అండి ఇది, సో సై ఆఫ్ ఆర్ అండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మాడ్ సై మాడ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే 1/π a0 క్యూబ్ e పవర్ -2r/a0. సో మనకి ఏంటండి కండిషన్, డో బై డో ఆర్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ సై స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఆర్ ఆఫ్ 1/π a0 క్యూబ్ e పవర్ -2r/a0 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ఒక కాన్స్టెంట్ కాబట్టి తీసేస్తున్నాను, ఓన్లీ దిస్ వన్ తీసుకుంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఆర్ ఆఫ్ ఈ పవర్ -2r/a0 ఇంటూ ఆర్ స్క్వేర్ మాత్రమే తీసుకున్నాను ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే 2r ఇంటూ ఈ పవర్ -2r/a0 ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ -2r/a0 ఇంటూ 2/a0 -2/a0. ఓకేనా, a0 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలోంచి మనం 2r ఇంటూ ఈ పవర్ -2r/a0ని కామన్ తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2r ఇంటూ ఈ పవర్ -2r/a0ని కామన్ తీసుకుంటే మనకి 1 - 2/2 ఒక r ఉంటుంది కదా. సో 1 - r/a0 మనకి కామన్ వస్తుందండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, దిస్ 0 కాబట్టి 1/r/a0 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు r/a0. సో r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, a0 అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు a0 సబ్స్టిట్యూట్ చేస్తే సై ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు 1/√π a0 క్యూబ్ e పవర్ -a0/a0. that is equal to 1/√π a0 cube e power -1. that is the